నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడులో జరిగిన హింస వెనుక వైసీపీ కుట్ర ఉందన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి, వెంటనే డీజీపీను బదిలీ చేయాలని డిమాండ్. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం చెలరేగిన ఉద్రిక్తతలు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, నరసరావుపేట డీఎస్పీపై వేటు. చిలకలూరిపేట మండలంలోని తాతపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, గుర్తు తెలియని వ్యక్తి మృతి. ఘనంగా జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన పట్టణ ఆర్యవేశ సంఘ నాయకులు. దాతృత్వం చాటుకున్న హుదా సొసైటీ, పేద ముస్లింలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ. పల్నాడు ప్రాంతంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస వెనుక అధికార వైకాపా భారీ కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. సమస్యాత్మక ప్రాంతాల్లో వైకాపా ఇలాంటి కుట్రలకు పాల్పడవద్దని, వారి చేతుల్లో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులతో పెను ప్రమాదం పొంచి ఉందని తాము మొదటి నుంచి వాపోతూనే ఉన్నామని, అప్పుడే పట్టించుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా అని ప్రశ్నించారాయన. ఈ హింస, రక్తపాతమంతా ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ వైఫల్యం కాదా అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఈ యొక్క ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింసకి బాధ్యులు ఎవరు? ఈసీ, డీజీపీ, సిఎస్ వైఫల్యం కాదా? ఎందుకు నివారించలేకపోతా ఉన్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఎన్నికలప్పుడు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు, గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓటమి భయంతో దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఓటమి భయంతో ఎన్నికల తర్వాత కూడా ఒక వర్గాన్ని కాపాడుకోవడం కోసం, రక్షణగా ఉండేటువంటి దానికోసం ఈ యొక్క దాడులను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఓడిపోయిన తర్వాత కూడా కేసుల్లో ఉంటే 400 మందో 500 మందో రక్షణలాగా ఉంటారు అనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఏనాడు దాడులను ప్రోత్సహించలేదు. ఈరోజు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ గ్రామం రావణ కాష్టంలో ఉంది. కొన్ని కుటుంబాలని వెలివేశారు. తిరిగి మరలా ఇటీవల హైకోర్టు ఆదేశాలతోటే గ్రామంలోకి రావడం కూడా జరిగింది. అటువంటి మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరికితే రహస్యంగా ఉంచాల్సినటువంటి కారణం ఏంటి? రహస్యంగా ఉంచడంలో మరి దానికి పోలీసులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు రహస్యంగా ఉంచారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఆ బాంబులు ఏ పార్టీకి సంబంధించినటువంటి? స్పష్టంగా వైకాపాకు సంబంధించినటువంటి పెట్రోల్ బాంబులు. ఆ బాంబులే కనుక పేలి ఉంటే గ్రామం ఏమయ్యేది? రావణ కాష్టంగా కాలిపోయి ఉండేది. అటువంటిది ఈరోజు పోలీసుల మెతక వైఖరి. కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించినటువంటి డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, కింది స్థాయి అధికారులు కాబట్టే మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఈ యంత్రాంగం మొత్తం మారిస్తే తప్ప పల్నాడులో కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు నియమించిన ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు నియమించినటువంటి సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఏఎస్ఐలు మొత్తం యంత్రాంగం అంతా వారు నియమించినటువంటి కారు కాబట్టి వారు వారికి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ దాడులు ఈ విధంగా యథేచ్ఛగా జరగడానికి కారణం. ఎందుకంటే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయట్లేదు, తప్పించి తిరుగుతూ ఉన్నారు. ఏమి చేసినా మా జోలికి రారు అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది ఈరోజు. కనుకనే ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మాదల్లో పెట్రోల్ బాంబులు దొరికినాయి. ఎవరు ఈ పెట్రోల్ బాంబులు తయారు చేస్తుంటారో కనిపెట్టలేరు పోలీసులు అనుకుంటే ఒక్క నిమిషంలో పెట్రోల్ బాంబులు ఎవరు తయారు చేస్తున్నారు, బాంబులు ఎవరు తయారు చేస్తూ ఉన్నారు, దాడులకి కీ పర్సన్ ఎవరు అనేటువంటిది 1 అవర్లో పోలీసు అనుకుంటే కనిపెట్టవచ్చు. కానీ ఎస్పీ ఒక్కరే ఎన్నికలు కమిషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత వచ్చారు తప్ప కింద యంత్రాంగం మొత్తం వైసీపీకి సంబంధించిన నాయకులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఉండటం వలన వాస్తవాలు బయటికి రానివ్వటం లేదు. ఉన్నతాధికారి దృష్టికి కూడా దాచిపెడతా ఉన్నారు. కాబట్టి కింద యంత్రాంగం మొత్తాన్ని రీషఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే శాంతి భద్రతలు ఉండేటువంటి అవకాశం పల్నాడు ప్రాంతంలో ఉంది. కాబట్టి దీనికి సిఎస్ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, డీజీపీ కానీ బాధ్యత వహించాలి.
కాబట్టి వెంటనే కింది స్థాయి అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దాడులు మాచర్ల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, గురజాల కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, పెదకూరుపాడు కావచ్చు, వినుకొండ కావచ్చు, ఎక్కడ దాడులు జరగలేదో చెప్పమంటున్నారు డీజీపీని. ఎక్కడ ఏ నియోజకవర్గంలో మీరు దాడులు ఆపగలిగారు? ఎందుకు రాళ్లు కర్రలతోటి ప్రీ ప్లానెడ్గా ఉన్నారు? ఎందుకు పెట్రోల్ బాంబులు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు? దీనికి సమాధానం చెప్పాలి డీజీపీ కానీ సిఎస్ కానీ. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించిన అధికారులు ఉండటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. క్రింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, పక్షపాత ధోరణి ఉండే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. వైకాపా నాయకులు ఎందుకు తప్పించుకుంటారంటే వాళ్ళు కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేయబట్టే తప్పించుకుంటా ఉన్నారు. కాబట్టి దీని మీద ఎన్నికల కమిషన్ ఢిల్లీకి పిలిపించారు ఈరోజు సిఎస్ని, డీజీపీని. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. కింది స్థాయి యంత్రాంగం మొత్తాన్ని రీషఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యంత్రాంగం ఉండగా జిల్లా ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీనికి సిఎస్, డీజీపీ, ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్లో బాధ్యత వహించాల్సిందే. దీని మీద ఇప్పటికైనా పల్నాడు ప్రాంతంలో ఎందుకు వస్తా ఉంది? రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే, 25 పార్లమెంట్లు ఉంటే ఎక్కడా లేనటువంటిది ఓన్లీ 4 ప్లేసెస్లో ఎందుకు జరుగుతూ ఉంది? 4 ప్లేసెస్ బాధ్యులు ఎవరు? తాడిపత్రి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, మాచర్ల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, పల్నాడు ప్రాంతంలో ఎందుకు జరుగుతూ ఉంది? కారణం ఎవరు? రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీ, సిఎస్ బాధ్యత వహించాలి. వీళ్ళు ఎప్పుడైతే కఠినంగా వ్యవహరిస్తారో, సరైన ఎవరైతే కీ పర్సన్స్ వైకాపాకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి ఉంటే వితిన్ 1 అవర్లో కంట్రోల్లోకి వచ్చి ఉండేది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్న వ్యక్తుల్ని ఇమీడియట్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిన్నెల్లి గ్రామంలో, అదేవిధంగా మాదల గ్రామంలో ఈ పెట్రోల్ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీని మీద జిల్లా ఎస్పీ కూడా రెస్పాండ్ అవ్వాలి. దీని మీద ఒక పబ్లిక్ ప్రజలకి శాంతి భద్రతలు ఉన్నాయి, పోలీస్ కంట్రోల్లో ఉంది, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేము అనేటువంటి భరోసా కూడా జిల్లా పల్నాడు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద వెంటనే సిఎస్, డీజీపీ కానీ ఎన్నికల కమిషన్ కానీ పల్నాడు మీద ప్రత్యేక దృష్టి పెట్టి పల్నాడుకు ఒక కమిటీ వేశారు తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పోయి పర్యటించడానికి, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయడానికి మీకేంటి అభ్యంతరం? వేసిన కమిటీని వెళ్ళనివ్వరు. అక్కడేమో మీరు ఆపలేరు, దాడుల్ని, దౌర్జన్యాలను ఆపలేరు. గుమ్మిగూడి ఒక ఇంట్లో ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయలేరు. హౌస్ అరెస్టులు చేశామని చెప్తున్నారు. హౌస్ అరెస్టులు డే 1 నాడు చేసింటే ఇవన్నీ జరిగి ఉండేవి కాదు కదా. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే డీజీపీ, సిఎస్ ఉన్నారో సీరియస్గా తీసుకోవాలి. బాధ్యులైనటువంటి వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదల ఖాతాలోకి డబ్బులు వేయనివ్వకుండా ఎన్నికల నిబంధనలు అడ్డుకున్నాయంటూ ఎలక్షన్లకి 3 రోజుల ముందు ఎన్నో నాటకాలు ఆడిన జగన్ సర్కార్ తీరా ఎన్నికలయ్యాక ఇక పేదలతో పనే ఉంది అనుకుందని కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రాధాకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల నిధులతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు సిద్ధపడిందని ఆరోపించారు. పేద ప్రజలను నిలువునా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మరికొద్ది రోజుల్లో గద్దె దిగుతారని జోస్యం చెప్పారు. చైతన్యవంతులైన చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారం. గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాలోకి చేర్చి రాజకీయ లబ్ధి పొందాలని, ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని పాలకపక్షం ప్రయత్నిస్తే పాలకపక్షం యొక్క దురాలోచనను, దుష్ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ప్రతిపక్షంతో పాటు మరికొన్ని రాజకీయ పక్షాలు కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి పాలకపక్షం యొక్క కుట్రని బహిర్గతపరిచి ఆ యొక్క నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చేటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయించడంలో సఫలీకృతమైనాయని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి
రాజకీయ విశ్లేషకులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే న్యాయస్థానం ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి అంశం కూడా ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. గత 3 నెలల కాలం నుంచి ప్రభుత్వ ఖాతాలలో నిధులు ఎప్పటి ముప్పడిగా ఉన్నప్పటికీ కూడా వాటిని సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు చేర్చకుండా కేవలం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఆ కార్యక్రమం తీసుకోవడం రాజకీయ ప్రయోజనాల సాధన కోసం చేసినటువంటిది కనుక న్యాయస్థానం నిలుపుదల చేయటం అనేటువంటిది జరిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. గత 2 రోజుల నుంచి ఆ యొక్క సంక్షేమ ఫలితాలు తిరిగి లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఈనాడు పాలకపక్షమో ప్రతిపక్షమో కాదు, ప్రభుత్వ యంత్రాంగం గత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలని కొనసాగించే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది తప్ప ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలకు ఆలంబనంగా కాదు అనేటువంటిది ప్రజలు గమనించవలసి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఏ ప్రభుత్వం అయినప్పటికీ, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వాలు చేపట్టేటువంటి సంక్షేమ పథకాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా అది ప్రజల ధనంతో చేపట్టేటువంటివే కానీ అది ఏ పార్టీ నాయకత్వమో, ఏ పార్టీ యొక్క నిధుల నుంచో, లేదా ఏ ముఖ్యమంత్రి నిధుల నుంచో, ప్రధానమంత్రి నిధుల నుంచో ఖర్చు చేసేటువంటిది కాదు అనేటువంటి వాస్తవం కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అభివృద్ధి సంక్షేమం అనేటువంటి 2 కళ్ళుగా భావించవలసినటువంటి ప్రభుత్వాలు ఈనాడు లక్ష్యానికి దూరంగా కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేపడుతూ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి అభివృద్ధి జరగాలి అంటే అత్యుత్తమమైన పాలకపక్షం ఈ రాష్ట్రంలో ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. పాలకపక్షం యొక్క లోపభూయిష్ట విధానాలను ఎండగట్టే నిర్మాణాత్మక ప్రతిపక్షం కూడా శాసనసభలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేటువంటిది వర్ధిల్లుతుంది. పాలకపక్షం యొక్క నియంతృత్వ పోకడలకి బ్రేకులు వేయగలిగినటువంటి శక్తి, సమర్థత ప్రతిపక్షానికి కూడా ఉండాలి. కేవలం అధికార పక్షం చేపట్టే కార్యక్రమాలు కరెక్ట్ కాదు అని విమర్శించడం కాకుండా ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య పాలన అనేటువంటిది విజయవంతమయ్యేటువంటిది అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒప్పుల కొప్పు వయ్యారి భామ చందంగా ఉంటే గత 10 సంవత్సరాల కాలంలో 5 ఏళ్ల తెలుగుదేశం పాలన, మరో 5 ఏళ్ల యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అప్పుల కుప్ప అయ్యో రామ అనేటువంటి చందాన దిగజారిందని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ఏమాత్రం కూడా ముందడుగు వేయలేకపోగా కేవలం అప్పుల విషయంలో మాత్రమే భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా మిగిలిందనేటువంటి వాస్తవం కూడా ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈనాడు ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పు 13 లక్షల కోట్లకు పైగా చేరుకోవడంతో ప్రతి ఒక్కరి తల మీద 2 లక్షలకు పైగా రుణభారం అనేటువంటిది మోపుతున్న పరిస్థితుల్లో కన్న తల్లి కడుపులో వెచ్చగా తలదాచుకునేటువంటి, త్వరలో భూమి మీదకు రాబోయేటువంటి పసిపాప సైతం అప్పులతో భూమి మీదకు వస్తున్నారు అంటే దానికి పాలకుల పాలనా వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. సంక్షేమ పథకాల ఫలాలు మనకు అందుతున్నాయనేటువంటి
ఆనందం మనకు ఉన్నప్పటికీ అదే సమయంలో మన మీద పడుతున్నటువంటి మోయలేని భారాల సంగతి కూడా ఒక్కసారి ప్రజలు గమనించాలని చెప్పి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పొగాకు పంట వేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అల్లూరు సీతారామరాజు, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాలో మోస్తారు వానలు పడతాయని పేర్కొంది. ఎదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పలువురు అధికారులపై వేటు పడింది. జిల్లా కలెక్టర్ శివశంకర్ బదిలీ అవ్వగా ఎస్పీ బిందు మాధవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా నర్సరావుపేట డీఎస్పీ వర్మపై వేటు పడింది. వీరందరిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలపై 250 మందికి పైగా అరెస్టు చేశామని పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆయన సస్పెండ్ చేయకముందు నర్సరావుపేటలో మీడియాతో మాట్లాడారు. నర్సరావుపేట, కారంపూడిలో జరిగిన మేజర్ అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో నిందితులను అరెస్టు చేశామన్నారు. 250 మందిని అరెస్టు చేసి 28 మందిని రిమాండ్కు పంపామని చెప్పారు. కలెక్టర్ గారు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత రోజున కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసులు రిజిస్టర్ చేసి ఇప్పటిదాకా 250 పైచిలకు ముద్దాయిలను అరెస్ట్ చేశాము. వాళ్ళలో 28 మందిని రిమాండ్ పంపించడం జరిగింది. అట్లనే ఆ తర్వాత ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి పోలీస్ పహారా కొంచెం పెంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్ తెప్పించుకొని ఇప్పుడు ఒక 600 మంది ఎక్స్ట్రా ఫోర్స్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారు. అట్లనే 7 కంపెనీలు ఆర్మ్డ్ పోలీసు ఉన్నారు. అట్లనే 12 ప్లటూన్లు ఏపీఎస్పీ ఉన్నారు. వీళ్ళందరితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ తర్వాత నుంచి పీస్ ప్రివైల్ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా 144 సెక్షన్ కూడా ప్రొమల్గేట్ చేయించి ఎక్కడ ప్రజలు గుంపుగా తిరగకుండా వాళ్ళందరినీ డిస్పర్స్ చేసేసి మాబ్ మెంటాలిటీ రాకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే మేజర్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో నర్సరావుపేటలో జరిగిన దగ్గర కానీ, కారంపూడిలో కానీ, అట్లనే ఇంపార్టెంట్ కేసు ఈవీఎంలు డ్యామేజ్లో కానీ వీటిల్లో సత్వరమే చర్యలు తీసుకోవడానికి ఈవీఎంలు డ్యామేజ్ చేసిన కేసులో ఆల్రెడీ 5లో 4 కేసులు అరెస్టులు అయిపోయి 5వ దానిలో కూడా ఇవాళ కంప్లీట్ చేస్తాము. అట్లనే వీడియో ఫుటేజ్ కూడా తీసుకున్నాము కలెక్టర్ గారి దగ్గర నుంచి. ఎవరైతే ఆ డ్యామేజ్ చేసేటప్పుడు పట్టుకున్న వాళ్ళు కాకుండా వెనకాల వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటాము. అట్లనే ఎక్కడైతే చిన్న చిన్న ఇష్యూస్ జరగడానికి అవకాశం ఉందో ఇట్లాంటి విలేజెస్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ మాచవరం మండలంలో పిన్నెల్లి విలేజ్లో 2 ఇళ్లలో చిన్న చిన్న రాళ్ళు ఒక గుట్టగా పడేసి ఉండి అట్లనే పెట్రోల్ పోసున్న చిన్న చిన్న బాటిళ్ళు ఒత్తు పెట్టున్నవి సీజ్ చేయడం జరిగింది. అట్లనే సత్తెనపల్లి ఏరియాలో ఉన్న మాదాలలో కూడా ఒక ఇంట్లో ఇట్లాంటి పెట్రోల్వి సీజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి కాసు ఆపరేషన్లు అన్ని చోట్ల కంటిన్యూ చేస్తాము. ఏవైతే సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయో ముందు అవి ఫినిష్ చేసి ఆ తర్వాత ఇన్సిడెంట్స్కి అవకాశం ఉన్న చోట్ల అంతా జల్లెడ పట్టి ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళందరూ రిమాండ్కి వెళ్ళేలా చూడటం జరుగుతుంది. ఈ పీస్ ప్రివైల్ అవడానికి ఏమేమి స్టెప్స్ కావాలో అన్నీ తీసుకోవడం జరుగుతుంది. రేంజ్ ఐజీ త్రిపాఠి సార్ కూడా ఇక్కడే ఉన్నారు. డీజీ సార్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు కానీ, పోలీస్ హెడ్ క్వార్టర్ కానీ అందరూ సహకరిస్తున్నారు. ప్రజలు కూడా ఇది క్లియర్గా తెలుసుకొని ఏ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడకుండా కఠినమైన చర్యలకి లోనవుతారు. ఎవరైనా చిన్న చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా కానీ అందరూ దయచేసి ఈ పీస్ ప్రివైల్ అవ్వడానికి కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శుక్రవారం గుంటూరులోని మనోహర్ నివాసానికి చేరుకున్న పోలీసులు హౌస్ అరెస్టుకు సంబంధించిన పత్రాలను ఆయనకు అందజేశారు. పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా మనోహర్ నాయుడును హౌస్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తాతపూడి హైవే అండర్ పాస్ వంతెన సమీపంలో గురువారం తెల్లవారుజామున హైవేపై వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు.
తీవ్ర గాయాల పాలైన యువకుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి 25 నుంచి 30 మధ్య వయసు ఉంటుందని ఆచూకీ తెలిసిన వారు రూరల్ ఎస్ఐ జి రవికృష్ణ సెల్ నంబర్ 9440900880 కు అందించాలని కోరారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని పాత మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రపంచ ప్రార్థనా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ పెద్దలు పాస్టర్ ఎంఎన్ మూర్తి, పాస్టర్ నీలం థామస్ తెలిపారు. ఈ అంశంపై గత 50 రోజుల నుంచి వివిధ చర్చిలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సమాయత్త ప్రార్థనలు నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. పూర్తిగా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ ఐక్యత కోసం గత 17 ఏళ్లుగా ఈ ప్రార్థనా దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. 17వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 24 గంటల పాటు గొలుసు ప్రార్థన ఉంటుందన్నారు. ఇక 18వ తేదీ సాయంత్రం 4 గంటలకి ప్రభురాత్రి భోజనం ఉంటుందన్నారు. 19 సాయంత్రం ప్రపంచ ప్రార్థన దినోత్సవం ఉంటుందన్నారు. ఇక క్రైస్తవ భక్తులు, వివిధ సంఘాల పాస్టర్లు, విశ్వాసులు, సంఘ పెద్దలు తప్పక రావాలని వారు కోరారు. చిలకలూరుపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులకు, క్రైస్తవ జనాంగానికి, విశ్వాసులందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాము. 2007 నుంచి ప్రపంచ ప్రార్థనా దినం కూటము మరి చిలకలూరుపేటలో జరుగుతూ ఉన్నది. మరి ఈ సంవత్సరం మే 19వ తేదీ ప్రపంచ ప్రార్థనా కూటమి ఏర్పాటు చేయబడింది. ఈస్టర్ నుంచి పెంతెకోస్తు వరకు 50 దినాలు వారి సిద్ధపాటు ప్రార్థనలు జరుగుతూ ఉన్నవి. ఇప్పటికీ 42 సంఘాలలో సిద్ధపాటు ప్రార్థనలు జరిగినవి. మే 19వ తేదీ ఆదివారం 6 గంటల నుంచి ఈ ప్రపంచ ప్రార్థనా కూటము ప్రారంభమవుతున్నది. ప్రియమైనటువంటి దైవ సేవకులకు, సంఘస్థులకు ప్రభునామములో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. మన దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించడానికి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. మరి మీరు మీతో పాటు సంఘస్థులను కూడా ప్రేరేపించి ఈ కూటానికి తీసుకురావాల్సిందిగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. దేవుని వాక్యములో వ్రాయబడిన రీతిగా దేశ క్షేమం కొరకు ప్రార్థించండి, దాని క్షేమమే మీ క్షేమమని దేవుడు తెలియజేశాడు. మన దేశం కొరకు ప్రార్థించు ఆధిక్యతను, బాధ్యతను దేవుడు మనకిచ్చారు. మనం సంఘ బిడ్డలు, దైవ సేవకులు ప్రార్థించడం ద్వారా దేశానికి క్షేమం కలుగుతుంది, దేశాన్ని దేవుడు కాపాడుతాడు. ఈ మనవులు ఆలకించి వారి ప్రార్థన కూటములో పాల్పొంగులు పొందగలరని, సహకరించగలరని ప్రేమతో వారి ఆహ్వానం తెలియజేస్తూ ఈ చిన్న ప్రకటనను మీకు తెలియజేస్తున్నాం. దేవుడి ప్రపంచ ప్రార్థనా దినోత్సవం 2004వ సంవత్సరంలో మరి ఈ నెల మే 19వ తేదీ పెంతెకోస్తు ఆదివారం సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవము. ప్రపంచ క్రైస్తవ ప్రజలందరూ కూడా దేశ క్షేమం కొరకు, ప్రపంచ క్షేమం కొరకు, దేవుని వాగ్దానాలు నెరవేరటం కొరకు ఈ ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. 50 రోజులుగా 50 సంఘాలలో అనేక మంది సేవకులు దేశ క్షేమం కోరి ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. రండి, మే 19వ తేదీ చిలకలూరిపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురు పాత మార్కెట్ యార్డు స్థలంలో ప్రపంచ ప్రార్థనా దినోత్సవం కూటమి జరుగుతుంది. మీ సంఘాలతో సేవకులు హృదయపూర్వకంగా దేశక్షేమం కొరకు ప్రార్థించుటకై కదలి రండి. ఈ ప్రేమపూర్వక ఆహ్వానం అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. నాదెండ్ల మండలం గణపవరంలోని అంబేద్కర్ నగర్లో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం వద్ద ఈ నెల 18వ తేదీ శనివారం స్వామివారి 26వ వార్షిక ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త గురునాథం తెలిపారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం ఉంటుందన్నారు. దాతల సహకారంతో నిర్వహించే ఈ ఆరాధన ఉత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని గురునాథం కోరారు. అన్నదాన ఏర్పాట్లకు ఆర్థికంగా సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు.
బ్రహ్మంగారు ఏడ్ చేసిన 26 సంవత్సరాల బట్టి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. 2 సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేదు, మళ్ళీ ప్రారంభించి చేస్తున్నాం. పెద్ద సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నాం. అందరూ వచ్చి కార్యక్రమం తీర్థప్రసాదాలు తీసుకొని పోమని చెబుతున్నాం. పట్టణంలోని వేలూరు మార్గంలో ఉన్న హుడా సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యనగర్ మసీదు వద్ద ఉన్న పేద ముస్లింలకు 5 కేజీల బియ్యం పంపిణీ చేశారు. పేద ముస్లిం అభ్యున్నతి కోసం ఏర్పడ్డ హుడా సొసైటీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 200 మందికి 5 కిలోల బియ్యం కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ పేద ధనిక తేడా లేకుండా ఉండడమే ఇస్లాం సిద్ధాంతమన్నారు. అందుకే కలిగిన వారు లేని వారికి దానం చేసి సమాన స్థాయికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేటపాల సుభానితో పాటు పలువురు మసీదు పెద్దలు హుడా సొసైటీ కార్యకర్తలు ఉన్నారు. भाइयों को बहनों को मेरी तरफ से सलाम है। और सबसे बड़ी बात यह कि आप और हम सब अल्लाह के बंदे हैं, अल्लाह की बंदियां हैं। अल्लाह ने हम सबको पैदा किया है, दुनिया में भेजा है अच्छे काम करने के लिए। हर बड़ा छोटे के साथ मोहब्बत से पेश आए, छोटा बड़ों की इज्जत करे, औरतों का ख्याल करे, घरों के अंदर औरतें नमाजें पढ़ें, आदमी लोग मस्जिदों में नमाजें पढ़े, अच्छे काम करें। दुनिया में हम लोग आए हैं, चंद दिनों के लिए आए हैं। రోజు బియ్యం పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తూ వారికి పేదవాళ్ళకి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పేదరికాన్ని దూరం చేసేందుకు వారు మరి ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి హుదా సొసైటీ చైర్మన్ అబ్బాస్ ఖాన్ గారు మరి ఎప్పుడు మధ్యనగర్ మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టి వారు ఏ కార్యక్రమం అయినా సరే మధ్యనగర్ ముస్లిమ్స్ పేదవాళ్ళకి పేద వృద్ధులకి పేద వితంతువులకి మరి వదలకుండా వారు ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ వారికి కూడా వాళ్ళు సహాయ సహకారాలు హుదా సొసైటీ తరఫు నుంచి అందిస్తూ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్లో గల పట్టణ ఆర్యవేశ సంఘ కార్యాలయం నందు జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 2వ రోజు జయంతి ఉత్సవాల్లో పట్టణ ఆర్యవేశ సంఘ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు పటేల్, వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శనివారం ఉదయం జరగనున్న ఓగేరు వాగు నుంచి 102 మంది ముత్తగిదువులు తీసుకొచ్చిన జలాలతో అమ్మవారి అభిషేకం చేసే కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. అలాగే సాయంత్రం జరిగే నగరోత్సవ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ అమ్మవారి భక్తులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి నాగేంద్రన్ దంపతులు, బచ్చు వెంకటేశ్వర దంపతులు, సిక్కకొల్లి రామారావు దంపతులు, చీఫ్ ఆర్గనైజర్ మురికిపూడి ప్రసాద్, వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, జిల్లా సెక్రటరీ తవ్వ నాగమల్లేశ్వరరావు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వివి కోటేశ్వరరావు, సత్యనారాయణ, బచ్చు ఓంకారదేవి, రామకోటేశ్వరరావు, అర్చక స్వాములు, రాజా తదితర ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా 2వ రోజైనటువంటి శ్రీ అమ్మవారి జయంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ 10 క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు జ్ఞాన మందిరంలో చాలా చక్కగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. సత్యం వచ్చినటువంటి గురూజీ గారు వాసవి అమ్మవారి జీవిత చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అమ్మవారి జీవిత చరిత్ర గురించి ఆఖరి ఘట్టం ఉపన్యాసం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రమైన ఎడ్లపాడులోని విరాట్ నగర్ లో గల బ్రహ్మంగారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేసిన వీరబ్రహ్మేంద్ర భక్త సమాజం, ఉన్నవారి కోలాటం మరియు భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎడ్లపాడు, మైదవోలు, లింగారావుపాలెం తదితర గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 1000 మందికి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.
పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో డివైడర్ పైన ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద శుక్రవారం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామివారి ఆరాధనోత్సవం జరిగింది. తొలుత విగ్రహం వద్ద పూజలు జరిపారు. అనంతరం 500 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సుధాకర్, నగేష్ తదితరులు ఉన్నారు. ఈ రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిలా విగ్రహం దగ్గర చిలకలూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహం పెట్టిన తర్వాత ఇది 3వ ఆరాధన మనం జరుపుకుంటున్నాం. ఎప్పుడు కూడా కులాలకి మతాలకు అతీతంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పి తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన నేర్పినటువంటి అడుగుజాడల్లోనే మేము కూడా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఈ జరిపే కార్యక్రమాన్ని 2 రోజుల ముందే అందరికీ తెలియజేసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కసారి కూడా అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ విగ్రహం దగ్గర ఆరాధన కార్యక్రమ మహోత్సవాన్ని చిలకలూరుపేట పట్టణ మరియు నియోజకవర్గ సుబ్రహ్మణ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామివారి భక్తుల్ని అభిమానులు అందరినీ కూడా ఆహ్వానించుకొని ఘనంగా అల్పాహారం ప్రసాదం వితరణగా ఈరోజు జగద్గురువు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరుల ప్రతి ఒక్కరికి మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ తరఫున మా హృదయపూర్వక నమస్కారం. జగద్గురువు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 331 సంవత్సరం కిందట జీవ సమాధి చెందాడు. ఈరోజు వైశాఖ శుద్ధదశమి నాడు ఆయన సంఘ సంస్కర్త మరియు ఆయన చేసినటువంటి కాలజ్ఞాన బోధనలు ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ సమావేశంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.